హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన ఈ 2 నెలల్లో మొట్టమొదటి మరొక్క ఎన్నిక విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దాదాపుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. కూటమి నుంచి పోటీ లేదు అనేటువంటిది అంశం తేల్చడంతో ఇక బొత్స సత్యనారాయణ ఎన్నిక అనేటువంటిది నల్లేరు మీద నడకే. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళు 16వ తేదీలోపు వాళ్ళు నామినేషన్లు విత్డ్రా చేసుకుంటారా? ఒకవేళ ఎన్నికలు జరిగినా అదంతా కూడా మామూలు సాధారణంగా ఇక బొత్స సత్యనారాయణ గెలుపు అనేది ఒక లాంఛనం మాత్రమే. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాన్ని, రాజకీయపరమైనటువంటి అంశాన్ని ఈ వీడియోలో మీకు చర్చించాలనుకుంటున్నాం. ఎందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల నుంచి, ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఎందుకు తప్పుకున్నది? చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? మేము హుందా రాజకీయాలు చేయడం కోసం తప్పుకున్నాము అనేటువంటి విషయాన్ని ప్రకటించారు. ఇది మంచి పరిణామమే. హుందాగా ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో మెజారిటీ ఉంది. వీళ్ళకి మెజారిటీ లేదు కూటమికి. కానీ ఆల్రెడీ విశాఖ ఉమ్మడి జిల్లాలో, ఉత్తరాంధ్రలోనూ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వన్ సైడ్గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచింది. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా గెలుపు మేము తలుచుకుంటే మా గెలుపేం పెద్ద కష్టం కాదు అని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేసినటువంటి విషయాన్ని కూడా నేను ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆవిడ ఇంకో మాట కూడా చెప్పారు. ఏంటి వాళ్ళు క్యాంపు రాజకీయాలు చేస్తే మేము భయపడతామా? క్యాంపు రాజకీయాలని బద్దలు కొట్టలేమా? ఖచ్చితంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా, వైసీపీ వాళ్ళు కూడా మా వైపు చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మరి ఒక అధికారంలో ఉన్నటువంటి పక్షం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, ఘోరంగా ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి అవకాశం ఇచ్చి వీళ్ళు పోటీ నుంచి తప్పుకోవటం అని అంటే ఇది కేవలము ఎన్నికల్లో గెలుపుకోవటముల అంశమో, లేకపోతే నైతికంగా హుందా రాజకీయాలు చేయడానికి తప్పుకున్నారనో, అంతవరకేనా? ఇంకా ఏమైనా దీని తెర వెనక రాజకీయం ఇంకేమన్నా ఉందా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ ఎన్నికల్లో నిలబడ్డటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ నిలబడటం కూడా కూటమి ఈ పోటీ నుంచి తప్పుకోవటానికి ప్రధానమైనటువంటి కారణం అయ్యి ఉండవచ్చు. తెర వెనక రాజకీయం ఏదో నడిచి ఉండవచ్చు అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో ఆయన చీపురుపల్లి నుంచి మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఉత్తరాంధ్రలోనే మంచి నాయకుడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన విజయనగరానికి పరిమితమైన నాయకుడు ఏం కాదు. ఒక రకంగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు ఎవరవుతారు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు ఆ లిస్టులో బొత్స సత్యనారాయణ కూడా ప్రముఖంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, మంత్రిగా చేయటం, ఇవన్నీ కూడా తెలిసిందే 2019 ఎన్నికల తర్వాత. అయితే బొత్స సత్యనారాయణ మొదటి నుంచి కూడా మిగతా రాజకీయ పార్టీలతో రాజకీయపరమైనటువంటి విభేదాలు తప్ప వ్యక్తిగతమైనటువంటి విభేదాలు, వ్యక్తిగతమైనటువంటి దూషణలు, పరిధి దాటి రాజకీయాలు చేయటము, అంటే ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ టైంలో చాలామంది తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నేతల పట్ల దురుసుగా మాట్లాడటం, దురుసుగా ప్రవర్తించటం, వాళ్ళ ప్రాంతాల్లో అక్రమ కేసులు పెట్టడం, వేధించడం, ఇలాంటివన్నీ జరిగాయి. ఈ విషయంలో మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు బొత్స సత్యనారాయణ కొంత బెటర్ అనేటువంటిది బహుశా తెలుగుదేశం, జనసేన నేతల్లో ఉండి ఉండవచ్చు అనేటువంటిది ఒకటి. బొత్స సత్యనారాయణ బీసీ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. బహుశా ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత మొన్న ఎన్నికల్లో
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి తర్వాత బొత్స సత్యనారాయణ పార్టీ మారతారు అనేటువంటి పెద్ద చర్చ కూడా జరిగింది. ఏ పార్టీలోకి వెళ్తారు ఏంటి అనేటువంటి దాని మీద కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొచ్చు అనేటువంటి చర్చ కూడా జరిగింది. ఇంకొక చర్చ కూడా ఏంటి, జనసేన పార్టీలోకి కూడా రావచ్చు అనేటువంటి చర్చ. పవన్ కళ్యాణ్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి బొత్స సత్యనారాయణకి. రాజకీయంగా వేరువేరు పార్టీలోళ్ళు కావచ్చు. చిరంజీవితో కూడా చాలా అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నాయి బొత్స సత్యనారాయణకి. ఎందుకంటే చిరంజీవి పీఆర్పీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేయటం, ఆ విధంగా బొత్స సత్యనారాయణతో చాలా మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి చిరంజీవి. కాబట్టి ఈ విషయంలో బొత్స సత్యనారాయణకి ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన హుందాతనంగా ఆయన మండలికి వస్తే వీళ్ళకి తెలుగుదేశానికి జనసేనకి బహుశా అభ్యంతరం ఉండి ఉండకపోవచ్చు. అందుకనే ఆ విధమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక పాసేజ్, ఒక అవకాశం, ఆ బాట బొత్స సత్యనారాయణకి మండలిలోకి రావటానికి ఒక అవకాశం కల్పించి ఉంటారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే మరి ఆయన ఏం చేసినా, ఎంత మంచోడైనా, లేకపోతే వీళ్ళతో సంబంధాలు ఉన్న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు అయింది కదా. వాళ్ళు అసలు భయపడ్డారు, పారిపోయారు, ఓడిపోతామనే భయంతోనే ఆగిపోయారని వైసీపీ వాళ్ళు ఎన్నైనా అనొచ్చు. ఇదంతా కూటమికి కొంత అలా మాటలు పడేటువంటి ఇది ఉండొచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ లాభం ఉండి ఉండాలి. ఏంటది? బొత్స సత్యనారాయణ మండలిలోకి వస్తే ఇప్పుడు మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ఆ మండలిలో సభ్యుల సంఖ్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది. దీంతో మండలిలో ఏదైనా బిల్లులకు ఏదైనా వెళ్ళినటువంటి సందర్భంలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితిని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎదుర్కొంటుంది. భవిష్యత్తులో కూడా ఎదుర్కొనేదానికి అవకాశం ఉంది అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి పక్ష నేతగా గుంటూరుకు చెందినటువంటి లేళ్ల అప్పిరెడ్డి, ఆయన ఎమ్మెల్సీ, ఆయన ఉన్నారు శాసన మండలిలో సభాపక్ష నేతగా. మరి శాసన మండలిలోకి బొత్స సత్యనారాయణ ఎంటర్ అనుకోండి, లేళ్ల అప్పిరెడ్డి ఒక జిల్లా స్థాయి నాయకుడు ఒకప్పుడు గుంటూరు జిల్లా, ఆ తర్వాత కొంచెం సజ్జల రామకృష్ణారెడ్డితో దగ్గర సంబంధాలు, జగన్మోహన్ రెడ్డితో దగ్గర సంబంధాలు, ఇక్కడ రాజధాని గుంటూరు ప్రాంతంలోనే ఉండటం, ఆ విధంగా కొంత లేళ్ల అప్పిరెడ్డికి ప్రాధాన్యత పెరిగింది. ఆ క్రమంలో లేళ్ల అప్పిరెడ్డికి శాసన మండలి సభాపక్ష నేత ఇచ్చారు. మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ సీనియరు, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా గెలుచుకొని వచ్చాడు. కాబట్టి మండలిలో శాసనసభాపక్ష నేత బొత్స సత్యనారాయణ అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితికి వస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రతి అంశంలో అడ్డుపడకుండా బొత్స సత్యనారాయణ ఎంతో కొంత సహకరించేదానికి అవకాశం ఉంటుంది. రాజకీయంగా హుందాతనంగా వ్యవహరించేదానికి అవకాశం ఉంటుంది. ఇది కూటమి ఆలోచన చేసి ఉండొచ్చు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది.